ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇందులో ఏం చేపలు పడ్డాయి, ఎంత పెద్ద చేపలు పడ్డాయి అన్నది ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వేరొక చాలామందికి ఈ వీడియోని పుష్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చూడండి, పొద్దుట సముద్రం అంతా చూస్తూ ఉండగా అలా బోట్ వెళ్తుండగా చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు మాత్రం కన్ఫామ్గా చూడండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి, మాకు ఇప్పుడే చేపలు పడిన బోట్ వస్తుంది కదా, అదే మరి చేపలు పడింది. ఆ బోట్లో పడ్డాయి చేపలు. ఏంటంటే తోన పీస్ ఎక్కువ పడ్డాయి ఆ బోట్లోను అని మా వాళ్ళు ఒకరు ఉన్నారు తెలిసిన వాళ్ళు, అందుకనేసి ఆ బోట్ కడుకొని వచ్చాము. ఏం చేపలు పడ్డాయి అనేది మొత్తం అంతా ఆ బోట్ కాడికి వెళ్దాం. ఒకసారి చూడండి, తీస్తున్నారు కదన్నా డోర్లో నుండి. అది తీసేటప్పుడు ఏంటంటే ఐస్లో పెట్టుకుంటారనమాట ఆ చేపలన్నిటినీ కూలింగ్ పెట్టి. ఆ బాక్స్లో ఐస్ బాక్స్లు అంటాం మేము. ఎందుకంటే మేము ఐస్ వేసి ఖాళీగా ఉండేటప్పుడు ఐస్ మొత్తం ఫుల్గా అందులోనే ఒక 4 టన్నుల 5 టన్నుల ఐస్ అందులో కొట్టించుకుంటారు. కొట్టించుకుని చేపలు పడిన తర్వాత ఆ చేపలన్నీ అన్నది కూలింగ్ అందులోనూ పెడతారనమాట. పెట్టిన తర్వాత మనం ఇలా వడ్డు కోసం కదా ఈ బాక్స్ నుంచి అలా తీసుకొని ఈ చేపలన్నింటినీ ఏం చేస్తారంటే ఇలా కేజీలు వేస్తారు. చూడండి ఎంత ఫ్రెష్గా కనపడుతుంది మీకు, ఎంత తాజాగా ఉన్నాయి చేపలు. ఏంటంటే ఈ తోనా చేపలు ఏంటంటే మేమంటే సోర్లు అంటాం. ఇందులో 3 రకాల సోర్లు ఉంటాయి. ఒకటి వైట్ సోర్ అంటారు, కొన్ని నేవాల్ సోర్లు అంటారు. ఇది ఏంటంటే ఎల్లో పిన్ను. ఏంటంటే చూడండి, మీకు తోక్కడ ఎప్పుడైతే మనకి ఎల్లో కలర్లో ఉంటుందో అది కన్ను సోర్ అని అంటాం అన్నమాట మేము. ఏంటంటే కన్ను సోర్ అని పిలుస్తాం మేము. ఎందుకంటే ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, చెప్పాను కదా మీకు, ఆ రెక్కలకు ఉన్నది అది ఎల్లో ఉంది కదండి, దాన్ని కన్నుసూర అని అంటాం మేము. దీనికి వచ్చి రేట్ ఎక్కువ పడుతుంది అన్నమాట. చూడండి ఆ చేప ఎంత పెద్దగా ఉందో, అది మ్యాక్సిమం కనీసం 30 కేజీలు 40 కేజీలు ఉంటుంది. అలాంటివి పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. మొత్తానికి కొంతమంది కాటా వేసుకుంటున్నారు, కొంతమంది రేవులో కట్టుకెళ్ళారు. అవి ఎంతకు పడ్డాయి, ఎంతకు వచ్చాయి అన్నది ఈ వీడియోలో ఒకసారి ఆలోచించండి మీరు. 40,000 30 30 30 30 ఆలోచించారు కదన్నా, ఆ చేపలన్నీ చూడండి ఎంతకు వచ్చాయి అన్నది మీరు చూశారు కదా, మీకు వినిపించాను కదా. మొత్తం అంతా చేపలు ఎంతకు వచ్చాయి, 16,000కి వచ్చాయి. ఈ చూడండి, ఈ పెద్ద చేపలు ఉన్నాయి కదా, ఈ పెద్ద చేపలన్నీ చూడండి ఒకసారి. ఈ కూడా పాట వేస్తారు, పాటలోకి ఎంతకు వెళ్తున్నాయో ఈ కూడా ఒకసారి చూడండి. యాభై 54 53 52 50 40 40 40 40 40 43 44 40 40 30 30 30 30 33. ఈ పెద్ద సోర్లు అనేవి ఎంత రేటుకి వెళ్ళాయి అన్నది ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. చూడండి, నేను ఎత్తుతున్నాను కదండి, ఆ సోర్ అన్న వెయిట్ చాలా 30 కేజీలు ఎంతో వచ్చేలా ఉంది. చాలా పెద్దగా ఉంది, అది చాలా బరువుగా అనిపించింది. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసారన్న ఖచ్చితంగా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.